నెల్లూరు జిల్లాలో కోవూరు పాలిటిక్స్ హీటెక్కాయి. మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మంటలు రాజేశాయి. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తన ఇంటిపై ప్రశాంతి రెడ్డి దాడులు చేయించారని ప్రసన్న కుమార్ రెడ్డి ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ చేసిన కామెంట్స్ ఇప్పుడు కోవూరు రాజకీయాన్ని హీట్ పుట్టించాయి. ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల్ని టీడీపీ, జనసేన నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. వైసీపీ సంస్కృతికి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలే అద్దం పడుతున్నాయని విమర్శిస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరిచేలా మాట్లాడారని మండిపడ్డారు. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు. మహిళల గౌరవానికి భంగం కలిగిస్తే చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి సవిత కౌంటర్ ఇచ్చారు. వైసీపీ నాయకులకు మహిళలంటే ఎందుకంత ద్వేషమంటూ ప్రశ్నించారు. ప్రసన్న కుమార్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు మంత్రి సవిత. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు, మరి వైసీపీ నాయకులకు ఎందుకు మహిళలంటే చులకన భావం అర్థం కావడం లేదు. మరి నిన్నటి రోజున ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎంతో రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం. ఆయన కూడా ఈరోజు తన సొంత కుటుంబ సభ్యురాలైన ప్రశాంతి రెడ్డి గారిని నిన్న అసభ్యకరంగా మాట్లాడడం నిజంగా చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో వైసీపీ పార్టీ నాయకులు అర్థం కావడం లేదు. మహిళలపైన ఎందుకు ఇంత ద్వేషం? మీరు ఆంధ్రప్రదేశ్ మహిళలందరి తరఫున మేము కోరుకునేది ఒకటే, మీరు ప్రశాంతి రెడ్డి గారికి క్షమాపణ చెప్పాల్సిందే. ఇతర దేశ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి. తమది దాడుల సంస్కృతి కాదన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి వల్ల బాధపడ్డవారు చాలా మంది ఉన్నారని, వారిలో ఎవరో ఒకరు దాడి చేసి ఉండొచ్చని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అన్నారు. ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు, చరిత్ర కాదు. అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం. పార్టీది అలాంటి సంస్కృతి కాదు. కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము. నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు. అతను ఈరోజే కాదు, ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు. గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు. భువనేశ్వరమ్మన్ గురించి మాట్లాడారు, తర్వాత వంగల్పూడి అనిత గారి గురించి మాట్లాడారు, ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్ ముందు తర్వాత కూడా ఇంకా ఎంతోమందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు. సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు. వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత. ప్రసన్న కుమార్ రెడ్డిపై మండిపడ్డారు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారన్న ఆయన, ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లాలో ఎప్పుడూ లేని సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు. టీడీపీకి, పార్టీ కార్యకర్తలకు ఎలాంటి సంబంధం లేదన్నారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మీద ఇష్టానుసారం ఉచ్చ నీచాలు మరిచి ఒక మానవుడు మాట్లాడలేనటువంటి ఒక దారుణమైన భాష, ఈ జిల్లా చరిత్రలో ఎప్పుడూ ఎవరి గురించి మాట్లాడిన భాష, మగవాళ్ళ గురించి కూడా మాట్లాడిన భాష, ఒక మహిళ గురించి నీచంగా మాట్లాడిన తీరు ఈ జిల్లాలో ప్రజలందరూ కూడా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అసహించుకుంటూ ఉన్నారు. రోజున ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలతో కడుపు మండిన తెలుగుదేశం పార్టీ కూటమికో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకో, వేమిరెడ్డి కుటుంబీకులకో, మాలాంటి వారికో, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలకి ఈ దాడికి ఎలాంటి